నమస్కారం శ్రీరామ డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ కి ఘన స్వాగతం పలికారు సుల్తానాబాద్ కాంగ్రెస్ శ్రేణులు. గోదావరిఖనిలో జరిగే సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై జరుగుతున్న సమ్మెకు మద్దతుగా గోదావరిఖనికి వెళ్తున్న పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సుల్తానాబాద్ లో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. కొంచెం జరిగే కొంచెం మెడల్ కూడా రాడా టైం లేట్ అయిందంట పోతే సుల్తానాబాద్ లో మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి. గోదావరిఖనిలో జరిగే సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై జరుగుతున్న సమ్మెకు మద్దతుగా వెళ్తున్న కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకులు టి జీవన్ రెడ్డి సుల్తానాబాద్ లో మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల బలోపేతంతో గ్రామాల అభివృద్ధి, గ్రామ స్వరాజ్యం సాధించడం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో టీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడం దురదృష్టకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేయటం దురదృష్టకరం. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏ విధమైనటువంటి నిధులు కూడా కేటాయింపు లేకుండా ఒక విధంగా స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్లి కేటాయింపు చేయబడే నిధులు శూన్యమని చెప్పక తప్పదని చెప్పండి. ఆనాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు స్థానిక సంస్థలకు కేవలం ఎన్నికల నిర్వహణ సరిపోదు, ఎన్నికల నిర్వహణతో పాటుగా ఆ గ్రామాల అభివృద్ధికి కావలసినటువంటి నిధులు కూడా కేటాయింపు చేయబడాలి, అందుబాటులో తేవాలి అనేటువంటి ఒక భావనతోని 73-74 రాజ్యాంగ సవరణ చేపట్టడం, ప్రత్యక్షంగా ఢిల్లీ నుండి గల్లీకి అంటే కేంద్ర ప్రభుత్వం నుండి స్థానిక సంస్థలకు నిధులు కేటాయింపు చేయబడే విధంగా గతంలో BRGF కానివ్వండి, 13th ఫైనాన్స్ కానివ్వండి, ఇప్పుడు ప్రస్తుతం 14th ఫైనాన్స్ కానివ్వండి, అట్లాగే యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టబడ్డటువంటి ఇవాళ NREGS నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏ కార్యక్రమం చేపట్టబడాలన్నా కానీ NREGS మాత్రమే ఏకైక నిధిగా మనకు కనబడే పరిస్థితి మనం గమనిస్తామని చెప్పంటున్నా. అభివృద్ధి చేపట్టగలగొచ్చనే భావంతో సీసీ రోడ్లేస్తే పాపం 3 నెలలైంది, పాపం 3 మాసాలు అయిందని చెప్పంటున్నా.
ఇంతవరకు మొత్తం రాష్ట్రంలో ఎక్కడ కూడా ₹1 బిల్లు చెల్లింపు లేదు. రాష్ట్రంలో ఎక్కడ కూడా ₹1 బిల్లు చెల్లింపు లేదని చెప్పి అంటున్నా. అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనేది కేవలం ఒక రాచరిక పాలనగా అంటే ఇది ఒక ప్రజాస్వామ్యయుతంగా కాదు, ప్రకటనలకే పరిమితం కాకుండా అసలు ముఖ్యమంత్రి గారికి స్థానిక సంస్థలు అనేటివి ఉన్నాయనేది ఆయన స్మరణలో ఉన్నదా అని చెప్పని కూడా అనుమానం వస్తుందని చెప్పి అంటున్నా. అసలు గ్రామ పంచాయతీ వ్యవస్థ కానీ, జిల్లా ప్రజా పరిషత్ వ్యవస్థ కానీ, మండల ప్రజా పరిషత్ వ్యవస్థ కానీ ఉన్నాయనేది ఆయన స్మరణలో ఉందా అని చెప్పి అంటున్నా. అసలు గ్రామీణ ప్రాంతంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా అంటే రైతాంగం కానీ, రైతు కూలీలు కానీ, మా మహిళా సంఘాల ఆడబిడ్డలు ఏదైతుందో 3 సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళు రావాల్సినటువంటి ఒక ఉచిత వడ్డీ 3 సంవత్సరాలకి వెళ్ళి ఆడబిడ్డలు చెప్తున్నాను. కలవశ్రాంపూర్ మండలంలోని పెద్దంపేటలో గురువారం పెద్దమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు ముదిరాజ్ కులస్తులు. యాప చెట్టుకు ఇయ్యాలా పట్టినామే ఇయ్యాలా, యాప చెట్టుకు ఇయ్యాలా పట్టినామే ఇయ్యాలా, అమ్మ గజ్జలమ్మ ఊగాల అరే జోరు జోరు గుగాల జోరువానలియాల అమ్మ జోరు ప్రతి ఏటా జరుపుకున్న విధంగా ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగా పడాలని, మంచి పంటలు వండాలని మేము దేవుని వేడుకుంటూ పెద్దమ్మ తల్లి బోనాలు సంతోషంగా వేడుకలు చేసుకుంటున్నాం. కలవశ్రాంపూర్ మండలంలోని పెదరాతిపల్లిలో గల పాపమ్మ చెరువు పనులు మిషన్ కాకతీయ ఫేజ్ 1లో సుమారు 86 లక్షలతో ప్రారంభించారు. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులు చేపట్టి తూములు నిర్మించక, మత్తడి సరిగ్గా కట్టక, చెరువు కట్ట పనులు నాణ్యత లేకుండా ఇలా అనేక అవకతవకలకు పాల్పడి రైతులకు నరకం చూపిస్తున్నాడు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని సిటీ న్యూస్ లో తెలిపారు. పంట కొరకు దీన్ని నేనే స్వయంగా ఫిడ్ చేయించుకున్నాం. అది ఫిడ్ చేసినా కూడా తాత్కాలికంగా ఫిడ్ చేసిన తర్వాత మీకు వచ్చి మంచిగా ఫిడ్ చేస్తా అని చెప్పిండు. అది స్పందన లేదు ఇది వరకు. ఏం చెప్పినా కూడా చేస్తాం చూస్తాం అన్నట్టుగానే మాట్లాడతాం. దానికి అసలు స్పందిస్తలేడు మొత్తానికి. మరి పాపమ్మ చెరుకు శాంక్షన్ చేయడం జరిగింది. మరి చేసిన కాంట్రాక్టర్ మరి దీనిపైన మరి సంబంధిత మట్టి వేయడం జరగలేదు. మరి తుమ్ములు మత్తలు కూడా ఏం కట్టడం జరగలేదు. మరి వాటిని ఎప్పుడు ఫోన్ చేసినా చేస్తాం అనడం కానీ చేయడం లేదు. మరి కాలం నెత్తికి వచ్చింది. మరి వర్షాలు కొడితే మరి తుమ్ముల ద్వారా నీళ్ళు పోవడం జరుగుతుంది. మరి మా ఆవేదన ఏంటంటే మరి ఇంత డి గారినైనా ఏ గారినైనా సంప్రదించినా కానీ వాళ్ళు స్పందించడం లేదు. మరి పై అధికారులకు విన్నపించుకున్నది ఏమనగా మరి కట్ట అయినా మరి కట్ట వీకలు ఒక ఎడ్ల బండి పోతే మరి మళ్ళీ ఒక మనిషి పోయే జాగా కూడా లేదు. మరి ఆ కట్ట పైన మరి ఫ్రెషింగ్ మిషన్తో కూడా ఒత్తిడి చేస్తా అన్నారు. అది చేయలేదు. మరి సంబంధిత అధికారులకు చెప్పినా కానీ వాళ్ళు వినియోగించుకోవడం లేదు. మరి ఇప్పటికైనా మరి అధికారులు స్పందించి మరి ఇప్పటికైనా కట్ట యజమాని మరి తిరుపతి కాంట్రాక్టర్ అయినా మాకు కట్టతో సంబంధం ఉన్నది, మరి తూముతో మాకు సంబంధం లేదనే విషయం చెప్తాను ఇప్పటికీ. మరి ఇది మరి అట్లే పోతే మరి వచ్చే వర్షం నీళ్లు వచ్చి మరి బయటకు పోయే అవకాశం ఉన్నది. కావున మరి రైతులు మరి నీళ్లు బయట పోయిన తర్వాత ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. మరి అందుకే ముందుగా వచ్చి ఆ తూములు రిపేర్ చేసి వెంటనే స్పందించాలని కోరుతున్నాం. సంవత్సరం శ్రీరాంపూర్ మండలంలోని పెద్దరాతిపల్లి గ్రామంలో మొదటి విడతలో పాపమ్మ చెరువు 80 లక్షలతో శాంక్షన్ వచ్చింది. దాన్ని డిపెండెంట్ అనే కాంట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా కట్ట పెంచడం కానీ, తుమ్ము కట్టడం కానీ, మత్తలు కట్టడం కానీ ఉంది. చెరువులోని చెట్లు కూడా తీయాలని ఉంటుంది. చెట్లు అలాగే ఉన్నాయి. మరియు పూటిగా తీసాడా, పూటికి అందులోనే ఉందా, మత్తడి దగ్గర తీసిన మట్టి తీసి లోపలే పోసిండు, మత్తడి దగ్గర కట్ట పోసిండు. మరియు తుమ్ము దగ్గర తీసిన మట్టి అంత అందులోనే ఉన్నది. కట్ట మత్తడికి వచ్చిన రాళ్ళని చెరువులో పోసి వెళ్ళిపోవడం జరిగింది. కట్ట ఇంతకుముందు పాత కట్ట ఎంత ఉందంటే 2 ఎడ్ల బండ్లు వెళ్లే పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడు ఒక్క బండి కూడా పరిస్థితి లేదు. మరి ఇప్పుడు దానికి మరి అధికారులు పట్టించుకోవడం లేదు, నాయకులు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మరి పాలకులు కానీ అధికారులు కానీ ఏమన్నా లంచాలు తీసుకొని దీన్ని పట్టించుకోవడం లేదా
మిషన్ కాకతీయ అంటే కమిషన్ కాకతీయగా మారిందా అనేది మాకు ఆవేదనగా బాధ ఉంది. మా రైతులంతా ఆవేదన చెందుతున్నారు. మరియు తూము కట్టాడు, తూము వెనకాల ముందర భాగం కట్టి చున్నమేసి పాతానికి చున్నమేసినట్టు చేశాడు. చెరువు నుండి కట్టపై నుండి తూములో దిగాలంటే మనిషి వెళ్ళే పరిస్థితి లేదు. తూముకుల్లో కట్టకు 4 మీటర్ల హైట్లో ఉంది. ఇది అలా మనిషి దిగే పరిస్థితి లేదు. ఆ తూముకు సెటిల్మెంట్ లేదు. వచ్చే వచ్చినట్టు తూముకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎప్పుడు ఎవరికి ఫోన్ చేసినా కూడా పట్టించుకోలేదు. డీ గారు కానీ, ఏఈ గారు కానీ, కాంట్రాక్టర్ కానీ, పాలకులు కానీ, ఈ గారు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. దీన్ని దయచేసి మీరు వచ్చి ఒకసారి దీన్ని చూసి దానిపై ఏం జరుగుతుంది, ఏమి అయింది అనేది అధికారులు కానీ, పాలకులు కానీ వచ్చి ఒకసారి స్పందించి దీనికోసం చర్య తీసుకోవాల్సిందని కోరుకుంటున్నాం. ఈ మిషన్ కాకతీయల ఫస్ట్ ఫేజ్లో శాంక్షన్ అయింది. దీనికి తిరుపతి రెడ్డి అనే వ్యక్తి కాంట్రాక్టరు. ఆయన తూతు మంత్రంగా ఈ పని మొదలుపెట్టి మధ్యలో వదిలిపెట్టిపోయింది. ఆయన దగ్గర ఉన్న అసిస్టెంట్ సూపర్వైజర్ అనేటి ఆయనకు చెప్తే మీరు చెప్తే మేము చేస్తామా, మా అన్న చెప్తే చేస్తాం మేము, మీకు సంబంధం లేదని అన్నాడు. అయితే నాకు దానికి ఇంకా భూమి ఉన్నది, నేను దానికి చైర్మన్, మరి ఎవరు చెప్తే చేస్తావా అంటే మా అన్న చెప్తే చేస్తే నీకు నాకు సంబంధం లేదని అన్నాడు. అండ్ మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏసంగిలా మేము అందరం మా రైతులు మేము అందరం కలిసి ఎంపీపీ సార్ అన్న దగ్గరికి వెళ్తే ఆయన స్పందించి ఇప్పటి మంద మీరు తాత్కాలికంగా సెటర్ ఉంది కదా దాన్ని ఫిట్ చేసుకోండి అని చెప్పి ఆ చారి అనే కాంట్రాక్టర్ తూములు పెట్టినందుకు చారి అనేటి ఆయన కరీంనగర్ నుంచి పంపిస్తే ఆ కట్టిన తూము అనేది సెటర్ కరెక్ట్గా ఫిట్ చేసేందుకు చేయలేదు. చేయకుండా ఆయన వచ్చి ఇది కరెక్ట్ లేదన్నా, ఇది ఫిట్ చేయరాదు, దాన్ని ఇంకా 3 ఫీట్లు ఆ సీసీని పోస్తేనే ఫిట్ అవుతుంది, లేకుంటే ఫిట్ చేయరాదు, చేసినా కూడా అది ఉండదు అని చెప్పిండు. ఆయనకు మళ్ళీ ఈ విషయం కాంట్రాక్టర్ తిరుపతి రెడ్డి గారికి చెప్తే చేస్తాము, అగ చేస్తాము, ఇగ చేస్తాము, వస్తున్నాం పోతాం, మాకు బిల్లు రాలేదు, వచ్చిన మంది మేము పని చేసినాం అని చెప్పుకుంటూ మాటలు వేసుకుంటూ దాటే వేస్తున్నాడు. దీనికి అధికారులకు స్పందన ఇకనైనా ఈ అధికారులకు స్పందన వస్తుందని మేము అనుకుంటున్నాం. మరి దానికి కంపల్సరీ మీ ద్వారానన్నా అధికారులు స్పందించి దీన్ని చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కలవశ్రాంపూర్ మండల కేంద్రంలో గల ప్రాథమిక వ్యవసాయ కేంద్రాన్ని పెద్దపల్లి జిల్లా సహకార అధికారి చంద్రప్రకాష్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వరి కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రోత్సహించిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు సింగిల్ విండో చైర్మన్ వంగల తిరుపతి రెడ్డి. 20 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో వరి ధాన్యం కొనుగోలు కింద రైతులకి దాదాపు 255 చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సీడ్స్, ఫర్టిలైజర్ కానీ విత్తనాలు కానీ అందుబాటులో ఉంచుతుంది. కొన్నటువంటి స్థలాన్ని సందర్శించడం జరిగింది. ఈ స్థలంలో అవసరమైనటువంటి భవనం కానీ తర్వాత గోడౌన్ కానీ ప్రతిపాదన తయారు చేసి పంపించవలసిందిగా, సంఘాలకి ఖాళీ స్థలాలు కనుక ఉన్నట్టయితే ఇమీడియట్గా ఆస్తులను రక్షించుకోవడానికి దానికి కాంపౌండ్ వాల్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి అధ్యక్షులను కోరడం జరుగుతుంది. సింగిల్ విండో సొసైటీ కోఆపరేటివ్ సొసైటీ తనకి పెద్దపల్లి డీసీఓ గారు తనిఖీ చేయడం జరిగింది. అందులో భాగంగా గతంలో కొన్నటువంటి భూమి ఏదైతే స్వర్గీయ రామచంద్ర గారి ల్యాండ్ కూడా జరిగింది, అందులో 6 గుంటలు గిఫ్ట్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు సారు సందర్శించి ఏంటంటే ఈ సొసైటీని ఎలా ముందుకు తీసుకుపోవాలనే దాని మీద, అదేవిధంగా సొసైటీకి ఉన్న ఆస్తులను కూడా పరిరక్షించుకోవాలనే ఒక ఆలోచనతో టీసీఓ గారు ఈరోజు శ్రీరాంపూర్ మండల సెంటర్ను విజిట్ చేసి సొసైటీ ఆఫీస్ని విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా టీసీఓ గారు చెప్పినట్టుగా ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ ఈసారి 7 సెంటర్లు, సొసైటీ సెంటర్లు దాదాపు 87,000 క్వింటాల వడ్లు కొనడం జరిగింది. అదేవిధంగా ఇబ్బందులు ఎన్ని వచ్చినా కానీ లారీలు ఇబ్బంది అయింది, అమాలు ఇబ్బంది అయింది. అక్కడున్న సెంటర్లో ఎన్ని ఇబ్బందులున్నా రైతులందరూ సహకరించి ఈ సొసైటీలు అన్నిటిని కూడా రైతులందరూ సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే మేము మీకోసం పనిచేస్తున్నాం, మీరు కూడా సొసైటీని రక్షించుకోవడానికి మీరు కూడా మాకు ఎంతో కృషి చేసి ఈ ధాన్యాన్ని మాకిచ్చి మా సెంటర్ను ముందుకు తీసుకుపోయినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఇప్పుడు విరామం.
గొప్ప వ్యక్తి పుట్టుకతో గొప్పవాడు కాదు, అతన్ని తీర్చిదిద్దడంలోనే ఉంది అనే సిద్ధాంతంతో విద్యారంగంలో సంచలన మార్పును ప్రవేశపెడుతూ విద్యా బోధనకే అంకితమైన అధ్యాపకులచే ఉన్నత విలువలతో అత్యున్నత ఆశయాలతో మొట్టమొదటి ఏకైక విద్యా సంస్థ సర్వోదయ ఈ టెక్నో స్కూల్ డే అండ్ రెసిడెన్షియల్. మరి ప్రొజెక్టర్ల ద్వారా క్లాసుల బోధన, పూర్తి స్థితిలో వెనుకబడిన విద్యార్థులకు సబ్జెక్టు టీచర్లచే ప్రత్యేక శిక్షణా తరగతులు. ఇవే కాకుండా పిల్లల మనోవికాసానికి సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, సువిశాల స్థలములో స్పోర్ట్స్ అండ్ గేమ్స్, హాస్టల్లో చేర్పించే విద్యార్థులకు ఇంటిని మరిపించే విధంగా భోజన వసతి, దూర ప్రాంత విద్యార్థులకు స్కూల్ బస్ సౌకర్యం కలదు. జరుగుతున్నవి వివరాలకు సర్వోదయ ఈ టెక్నో స్కూల్ డే అండ్ రెసిడెన్షియల్, గండ్రపల్లి, జమ్మికుంట మండలం, కరీంనగర్ జిల్లా. మామిడాల ఆటోమొబైల్స్, శాస్త్రీనగర్, సుల్తానాబాద్ పట్టణంలో ఇప్పుడు అందరికీ అందుబాటు ధరలలో ప్రముఖ కంపెనీల ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ తో ప్రారంభించబడింది. మామిడాల ఆటోమొబైల్స్ అండ్ స్పేర్స్ మా వద్ద ప్రఖ్యాత కంపెనీలైనటువంటి టాటా మ్యాజిక్, టాటా ఏస్, దోస్త్, మారుతి సుజుకి, ఫోర్డ్, హుండాయ్, హోండా, టయోటా, మహీంద్రా, అశోక్ లీలాండ్ కంపెనీల వాహనాల స్పేర్ పార్ట్స్ లభించును మరియు రిపేరు చేయబడును. అన్ని రకాల 4-వీలర్ వాహనాల విడి భాగాలు అందుబాటులో అందిస్తుంది మామిడాల ఆటోమొబైల్స్. అనుభవజ్ఞులైన మెకానిక్లతో విశాలమైన పార్కింగ్ మరియు మెకానిక్ షెడ్ల సౌకర్యంతో ప్రారంభించబడింది. విచ్చేయండి మామిడాల ఆటోమొబైల్స్, 4-వీలర్స్ ఓన్లీ, శాస్త్రీనగర్, సుల్తానాబాద్. సెల్ 9849592532, 9533320200. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఓదెల మండలం పొత్కపల్లిలో ముస్లింలకు ఇఫ్తార్ విందులు, దుస్తులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఆయన బుధవారం ఓదెల మండలంలోని పొత్కపల్లి గ్రామంలో జరిగిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున వచ్చిన దుస్తులు నిరుపేద ముస్లింలకు దుస్తులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ నిరుపేదలైన ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని దుస్తులు పంపిణీ కార్యక్రమం చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గట్టు రమాదేవి, ఏఎంసీ చైర్మన్ గుండెటి ఐలయ్య, వైస్ ఎంపీపీ పోతుగంటి రాజు, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీడీసీలు, నాయకులు గడ్డం లక్ష్మి, ఆకుల మహేందర్, ఎండీ సర్వర్, ఆళ్ల రాజిరెడ్డి, గట్టు శ్రీనివాస్, రౌతు జలపతి, పల్లె కుమార్, శ్రీకాంత్ గౌడ్, కుమార్ తదితరులు ఉన్నారు. సంక్షేమ పథకాలతో పాటు షాదీ ముబారక్, అట్లాగే చిన్నపిల్లలకు చదువుకునేటువంటి విద్యార్థుల కొరకు ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందించడం, అలాగే కళాశాల విద్యలను అందించడం, ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి శిక్షణను ఇవ్వటం, విదేశాలకు వెళ్లేటువంటి వారికి కూడా 20 లక్షల రూపాయల చొప్పున వారికి స్కాలర్షిప్ అందించడం, ఇవన్నీ కాకుండా మరి మౌజంలకు, ఇమాం సాబ్లకు గౌరవ వృత్తిని అందించడం, దర్గాలకు, మస్జిద్లకు మరమ్మతుల కొరకు డబ్బులు అందించడం, అంతేకాకుండా 12% రిజర్వేషన్ కూడా కల్పించాలన్న ఆలోచనతోనే ప్రభుత్వం కృషి చేస్తుంటాం. ఇవన్నీ ముస్లింల అభ్యున్నతి కొరకు చేస్తున్న కార్యక్రమాలు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయలేదు. ముఖ్యంగా ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా అత్యంత నిష్ఠతోని అల్లాను స్మరిస్తూ, ప్రార్థనలు చేస్తూ, ఉపవాస దీక్షను కొనసాగిస్తూ మరి వారు ఈ రంజాన్ మాసంలో మరి ఖురాన్ పఠించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎవరైతే అనర్హులు అర్హులు ఉన్నారో వారిని గుర్తించి, ఒక విలేజ్ కి ఒక 10 మంది ఉంటే వారిని అర్హులను గుర్తించి ఈరోజు అందరిలాగే వీరు కూడా రంజాన్ పండుగ కొత్త బట్టలు వేసుకోవాలనే
మంచి ఆలోచనతోటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ముస్లిం సోదరులకు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని మన తెలంగాణ ప్రభుత్వం కొనసాగించినందుకు మన ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మన గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎప్పుడు ఎన్నడ చేయని విధంగా ఇప్పుడున్న ముస్లిం సోదరులకు, సోదరిమణులకు కూడా ప్రతి పథకాన్ని కూడా ఈరోజు ప్రవేశపెట్టడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కొత్తపల్లి గ్రామంలో ఓదర మండలం అలసర మండలం పురస్కరించుకొని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు గారికి మరియు జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతరత్ర నాయకులందరికీ మా మండల తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ హుండీ లెక్కింపు గురువారం నిర్వహించారు. ప్రసిద్ధ శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు ప్రారంభించారు. ఈ హుండీ లెక్కింపు దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణలో లెక్కింపు ప్రారంభించారు. లెక్కింపులో 13,25,000 రూపాయల నోట్లు రాగా చిల్లర డబ్బులను లెక్కిస్తున్నారు. ఈ లెక్కింపులో ఈవో మారుతి, దేవాదాయ ధర్మశాఖ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. రెండు లోట్లు 5,500 500 అయితే కడకు ఆపరేషన్ చేయి. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఓదెల మండలం కొల్నూరు, గోబరపల్లి, హరిపురం గ్రామస్తులు ముత్యాల రాజు, గోపు కుమార్ రెడ్డి, కర్రె సతీష్ రెడ్డి, గుండెడి కుమార్లకు వైద్య ఖర్చుల కొరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తన కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఐరెడ్డి వెంకటరెడ్డి, తుంగాని సాయిలు, కర్రె దేవేందర్ రెడ్డి, కొప్పు రవి, అల్ల రాజరెడ్డి తదితరులు ఉన్నారు. ప్రజల యొక్క ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసుకోవటం, ఆరోగ్యశ్రీ ద్వారా వందలాది మంది, వేలాది మందికి ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతూ ఉంది. ఆరోగ్యశ్రీలో రానటువంటి వారికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వైద్యం చేయించుకున్న తర్వాత దానికి అయినటువంటి బిల్లులు సమర్పించినచో ఆ డబ్బులు కూడా ఇవ్వటం జరుగుతాం. ఇవే కాకుండా క్యాన్సర్ మొదలగు రోగాలకు కూడా ప్రభుత్వం వైద్య సాయం అందించేటట్టు ఏర్పాటు చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటేనే తెలంగాణ సాధించుకున్నందుకు అర్థం. వారందరూ కూడా కష్టపడి పనిచేసుకుని ఆర్థికంగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. వారు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా, ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా కృషి చేయడం జరుగుతుంది. పెద్దపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3.5 కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ప్రజలకు వైద్య సేవల కొరకు అందించడం జరిగింది. ఈ మధ్యలో ఈ 4 రోజుల నుండి సుమారు 45 మంది వ్యక్తులకు 10 లక్షల రూపాయల చెక్స్ ఇవ్వటం జరిగింది. అంటే ఇట్లా ప్రతి నెల ఈ విధంగా
మన నియోజకవర్గ ప్రజలకు వైద్య సేవల కొరకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారి యొక్క దూరదృష్టి, తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో ఇవన్నీ చేయటం జరుగుతూ ఉంది. మరి వీరందరి తరఫున కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. మరి తీసుకున్న లబ్ధిదారులందరూ కూడా సంతోషంగా ఈరోజు మరి మేము మా రోగాలు నయం చేసుకుని దీనికి ప్రభుత్వం ద్వారా డబ్బు చెల్లించబడటం అనేది చాలా సంతోషమైన విషయంతో వారందరూ కూడా ఆనందంగా చెక్ తీసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఇది తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి గొప్ప కార్యం. సుల్తానాబాద్ మండలం కనుకులలో ముదిరాజ్ కమ్యూనిటీ ఆరాధ్యమైన రేణుకా ఎల్లమ్మ తల్లి 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో పట్నం వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తహసీల్దార్ రజిత, సర్పంచ్ రౌతు బాపన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ను, నీరుకుల సర్పంచ్ రాయమల్ను కమ్యూనిటీ సన్మానించింది. యాప చెట్టుకు ఉయ్యాలా కట్టినామే ఇయ్యాలా, యాప చెట్టుకు ఉయ్యాలా కట్టినామే ఇయ్యాలా, అమ్మ గజ్జలమ్మ ఊగాల, అరే జోరు జోరు గుగాల, జోరు వానలియాల, అమ్మ జోరు జోరు గుగాల, తల్లి జోరు వానలియాల, ఇయ్యాల ఇయ్యాల ఇయ్యాల, యాప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల, యాప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల, అమ్మ గజ్జలమ్మ ఊగాల, జోరు జోరు గుగాల, జోరు వానలియాల, తల్లి జోరు జోరు గుగాల, అమ్మ జోరు వానలియాల, ఇయ్యాల ఇయ్యాల. తెల్ల తెల్ల రంగా తొలిపొద్దు పొడవంగా నీ గుడికే మేమొస్తామమ్మా, గుడినంతా కడిగించి యాపాకు గట్టించి ఊదు పొగలే వేస్తామమ్మా, తెల్ల తెల్ల రంగా తొలిపొద్దు పొడవంగా నీ గుడికే మేమొస్తామమ్మా, గుడినంతా కడిగించి యాపాకు గట్టించి ఊదు పొగలే వేస్తామమ్మా, పచ్చగుండని మేము చల్లగుండని నీ నీడలోన మా గజ్జలమ్మ, ఊరు పచ్చగుండని మేము చల్లగుండని నీ నీడలోన మా గజ్జలమ్మ, యాప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల, అమ్మ గజ్జలమ్మ ఊగాల, జోరు జోరు గుగాల, అమ్మ జోరు వానలియాల, తల్లి జోరు జోరు గుగాల, అమ్మ జోరు వానలియాల, ఇయ్యాల ఇయ్యాల. అమ్మా కైతవాదు మోహనన్న నిత్యం నిన్ను కొలిచి నీ పాదాల జంట చేరెనమ్మా, తన బిడ్డలను చేరదీసి నిండుగా నీ దీవనిచ్చి నీ కొంగు నీడలో దాయమ్మా, కైతవాదు మోహనన్న నిత్యం నిన్ను కొలిచి నీ పాదాల జంట చేరెనమ్మా, తన బిడ్డలను చేరదీసి నిండుగా నీ దీవనిచ్చి నీ కొంగు నీడలో దాయమ్మా, బిడ్డ రాకేశుని బిడ్డ ముఖేశుని నీవు చల్లంగా చూడరావమ్మా, బిడ్డ రాకేశుని బిడ్డ ముఖేశుని నీవు చల్లంగా చూడరావమ్మా, యాప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల, అమ్మ గజ్జలమ్మ ఊగాల, జోరు జోరు గుగాల, అమ్మ జోరు వానలియాల, తల్లి జోరు జోరు గుగాల, అమ్మ జోరు వానలియాల, ఇయ్యాల ఇయ్యాల.
సుల్తానాబాద్ మండలం రేగడిమాదిగూడలో ముదిరాజ్ కమ్యూనిటీ ఆరాధ్య దైవం రేణుకా ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బోనం ఎత్తుకొని డప్పు చప్పులతో శివసత్తుల పూనాకాలతో ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. ఆషాఢం వచ్చిందా మీ అక్క చెల్లెలకు ఊరువాడ బోనాలే తల్లే అమ్మ ఘటము పూజలతోని గావుకే కల్లపతి ఇంటా నిన్ను కొలిచే కల్పవల్లి ఆది శక్తి వినివై ఆదుకొనగారావే పరాశక్తి వినివై గజ్జలమ్మ ఆది శక్తి వినివై ఆదుకొనగారావే పరాశక్తి వినివై గజ్జలమ్మ యాప చెట్టుకు ఉయ్యాలా కట్టినామే ఇయ్యాలా అమ్మ గజ్జలమ్మ ఊగాల అరే జోరు జోరు గుగాల అమ్మ జోరు వానలియాల అమ్మ తల్లి జోరు జోరు గుగాల జోరు వానలియాల ఇయాల ఇయాల ఏయ్ అరే ఏయ్ 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 నీ చల్లని గుల్లోన పచ్చనైన చెట్టు కాడ మొక్కి ముడిపు గడితే చాలునమ్మా కోరిందల్లా ఇచ్చి కొంగు బంగారమమ్మ కొడుకుల బిడ్డలని ఇస్తావమ్మా నీ చల్లనైన గుల్లోన పచ్చనైన చెట్టు కాడ మొక్కి ముడుపు గడితే చాలునమ్మా కోరిందల్లా ఇచ్చే కొంగు బంగారమమ్మ కొడుకుల బిడ్డలని ఇస్తావమ్మా కరుణ చూపే తల్లివై కటాక్షించే అమ్మవై కైతబాదులోన ఎలసినావే అమ్మా కరుణ చూపే తల్లివై కటాక్షించే అమ్మవై కైతబాదులోన ఎలసిన గజ్జలమ్మ యాప చెట్టుకు ఇయ్యాల కట్టినామే ఇయ్యాల యాప చెట్టుకు ఇయ్యాల కట్టినామే ఇయ్యాల అమ్మ గజ్జలమ్మ సుల్తానాబాద్ మండలం రేగడిమాదిగుంట గ్రామంలో బాధితుడిని పరామర్శించారు కలవశ్రాంపూర్ ఎంపీపీ గోపగాని సారాయగౌడ్. సుల్తానాబాద్ మండలం రేగడిమాదిగుంట గ్రామానికి చెందిన బాలసాని రాయమ్మలు భార్య ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాన్ని కాల్వశ్రాంపూర్ ఎంపీపీ గోపగాని సారాయగౌడ్ పరామర్శించి 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో వీరకుమార్, శ్రీను, సదన్, పొన్నం శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.